ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ధైర్యమైన మృదువైన మనసున్న ఎద్దు నంది జీవించేది. నంది శక్తివంతమైనది, కానీ చాలా నిజాయితీ కలది. అందుకే అందరూ దానిని గౌరవించేవారు. అదే అడవిలో ఒక కపటనక్క ముఖిలి ఉండేది. ఎప్పుడూ ఎవరైనా మోసం చేసి తనకు ప్రయోజనం పొందాలని చూస్తూనే ఉండేది. ఎద్దు బలానికి అడవిలో మంచి పేరు ఉంది అని తెలుసుకున్న నక్క, నంది పేరు తగ్గించేలా ఏమైనా చేయాలి అని, నా బుద్ధి గొప్పది అని అందరికీ చూపించాలి అని నిర్ణయించుకుంది. ఒకరోజు నంది నది దగ్గర ఉన్న పచ్చిక తింటోంది. నక్క దగ్గరకు వచ్చింది. ముఖిలి అంటుంది, నంది, బలం ఒక్కటే గొప్పది కాదు, బుద్ధి ఉన్నవాడే నిజంగా పెద్దవాడు. మనమిద్దరం ఒక బుద్ధి పరీక్ష పెట్టుకుందామా అని అడిగింది. బుద్ధి ఉండాలి, బలం కూడా ఉండాలి, కానీ పరీక్ష అంటే ఎవరికీ నష్టం కాకూడదు మరి అని అంది. నక్క చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు వెనకాల ఎంతో దురుద్దేశం పెట్టుకుంది. నక్క నందిని ఒక చిన్న చెరువు దగ్గరకు తీసుకువెళ్ళింది. చూడు నంది, ఈ చెరువు లోపల నీటి రంగు ఎందుకు ఆకుపచ్చగా ఉందని చెప్పగలవా అని అంది. నంది శాంతంగా కూడా చూసింది. అది నీటి కింద ఉండే పచ్చగడ్డి వల్లే అది అని చెప్పింది. నక్క ఆశ్చర్యపోయింది. తాను మోసం చేస్తేనే నంది తప్పు చెబుతుందని అనుకుంది, కానీ నంది నిజమైన పర్యవేక్షణతో సమాధానం చెప్పేసింది. నక్క నంది దగ్గరకు ఒక పెద్ద రాయిని తీసుకువచ్చి, నువ్వు శక్తివంతుడివి కదా, దీన్ని ఎత్తి కదిలించు మరి అని చెప్పింది. నంది రాయిని తూచాను చూసి, ఇది కదిలించగలం, కానీ ఎందుకు, దీనివల్ల ఎవరికైనా ఉపయోగమా అని అడిగింది. నక్క బిగుసుకుపోయింది. తన మనసులో, ఇవాళ ఎవరికో కోపం తెప్పించి మోసం చేయాలి అనుకున్నా, ఇది ఎదురుగా ప్రశ్నలే వేస్తోంది అని అనుకుంది. నక్క ఒక పాత చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళింది. చెట్టు దగ్గర కొంత శబ్దం వచ్చింది. నక్క నందిని భయపెట్టాలని మాట్లాడింది. ఈ చెట్టు లోపల రాక్షసుడు ఉన్నాడు, దగ్గరకు వెళితే దాడి చేస్తాడు కూడా. నంది చిరునవ్వు నవ్వి, మనకు తెలియని శబ్దాన్ని రాక్షసుడిగా అనుకుంటే తప్పు మరి, శబ్దం ఎందుకు వస్తుందో చూడాలి అని అంది. నంది దగ్గరకు వెళ్ళి గమనించింది. అది గాలి చెట్టు కొమ్మల్లోకి దూసుకు వెళ్ళినప్పుడు వచ్చే శబ్దం మాత్రమే. నక్క అంది. నంది, అర్థం చేసుకో నక్క, భయం ఉన్నప్పుడు మన బుద్ధి పనిచేయదు. శాంతిగా ఆలోచిస్తే సమస్యకు కారణం దొరుకుతుంది అని అంది. నక్క పూర్తిగా తలదించుకొని నిలబడింది. నక్కకు ఓర్పు తగ్గిపోయింది. ఎద్దు, నువ్వు బుద్ధి ఉన్నవాడివా, నేను మరింత తెలివైన దాన్ని. ఎద్దు బావా, నువ్వు బుద్ధి ఉన్నవాడివా, మరి నేను మరింత తెలివైన దాన్ని. మన బుద్ధి పరీక్ష నా ప్లాన్ ప్రకారం నడవాలి అని గట్టిగా కేకేసింది. నంది ప్రశాంతంగా, పరీక్ష అనేది పోటీ కాదు, నేర్చుకునే అవకాశం అని చెప్పింది. నక్క తన దురుద్దేశం బయటపడిందని గ్రహించింది. అప్పుడే నక్క చెట్టు కింద జారి పడిపోయింది. పెద్ద రాయి కదిలి దాని కాలి దగ్గర పడిపోయింది. అదే వేళ నంది పరుగెత్తి రాయిని అడ్డుకుంది, నక్కను రక్షించింది. నక్క ఆశ్చర్యంతో చూసింది. నేను నీకు చెడు చేశాను, నువ్వు నన్ను ఎందుకు కాపాడావు అని అడిగింది. బుద్ధి అనేది కేవలం మోసం కాదు, బలం అనేది కేవలం పోరాటం కాదు.
బలం, బుద్ధి రెండూ మంచికి వినియోగిస్తేనే నిజమైన గొప్పతనం అనేసరికి నక్క కళ్ళల్లోకి నీళ్లు తిరిగాయి. నువ్వే బలవంతుడివి, నువ్వే తెలివైన వాడివి, ఇకపై నేను మోసం చెయ్యను ఎవరిని కూడా అని అంది.